వంటలు ఎన్నో వంటకాలు మీకు పరిచయం చేసింది కదా, ఇవాళ కూడా మంచి ఖతర్నాక్ వంటతో రెడీగా ఉందన్నమాట. అండ్ ఈరోజు వంట ఏంటంటే మనం ఉదయ్ గారిని అడగాల్సిందే. ఉదయ్ గారు హలో, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. నేను ఎగ్జైటింగ్గా వచ్చాను, తినకుండా వచ్చాను మీ ఫుడ్ తిందామని. ఖచ్చితంగా తినాలి పక్కా. ఈరోజు మాకు ఏ డిష్ని పరిచయం చేయబోతున్నాను? ఓకే, ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను ఫిలిపినో చికెన్ అడోబో. ఫిలిపినో చికెన్ అడోబో. అబ్బో పెద్దగానే ఉంది పేరు. ఫుడ్ కూడా బాగుంటుంది. అండ్ దానికి తగ్గట్టుగానే డ్రెస్ అయిపోయాము. ఫిలిపినో డ్రెస్ వేసుకొచ్చానని. జపనీస్ ఉంటారు కదా, జపనీస్ పక్కనే ఉండే ఒక 7,000 ఐలాండ్స్ కలిసి ఉన్నదే ఫిలిపినో అనమాట. సో ఈ ఫిలిప్పీన్స్ అనేది చాలా ఫేమస్ అయిన లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు వాటికి చాలామంది ఫిలిప్పీన్స్ ఐలాండ్స్కి వెళ్తారు చక్కగా ఎంజాయ్ చేసి రావడానికి. సో మనకి ఎట్లాగైతే హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా ఫేమస్ అట్లాగే వాళ్ళకి చికెన్ అడోబో అనేది చాలా ఫేమస్. చికెన్ అడోబో, ఫిలిపినో చికెన్ అడోబో తయారు చేసే విధానం, ఫస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. పాలమీగడ, గరం మసాలా, కొత్తిమీర, నెయ్యి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ అండ్ పెప్పర్, అంబిమోర్ రైస్, నెయ్యి, టమాటోస్, బిర్యానీ ఆకు, అల్లం. చికెన్ అడోబోకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇప్పుడు అది ఏంటి ప్రాసెస్, ఏం చేయాలి మనం ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఉదయ్ గారు చెప్పండి. ఓకే, ఫిలిపినో చికెన్ అడోబోకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ అనమాట. ఓకే, చికెన్. సో ఫస్ట్ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ బౌల్ చికెన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3/4 kg చికెన్ అనమాట. ఓకే, సో కేజీ కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేను ఒక 3/4 kg తీసుకున్నాను. 3/4 kg మీన్స్ హాఫ్ కేజీ మీద పైన 750 grams. ఓకే ఓకే, సో చికెన్ తీసుకున్నాను. ఇదంతా ఒక బౌల్లో వేద్దాం. సో ఈ బౌల్లో వేసిన దాంట్లోకి ఫస్ట్గా మనం వేయాల్సింది ఏంటంటే సోయా సాస్. సో దీన్ని మనం ఒకసారి ఇలాగా మిక్స్ చేద్దాం. సో అన్ని ముక్కలకి పట్టుకుంటుంది సోయా సాస్. ఓకే, సో చికెన్ అడోబో దీంట్లోకి మెయిన్గా చికెన్ వెళ్తుంది, సోయా సాస్ వెళ్తుంది, వెనిగర్ వెళ్తుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. సో దాంట్లోకి ఒక్కొక్కటిగా మనం ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసాను చిన్నది, ఒక ఉల్లిపాయ యాడ్ చేసాను. ఓకే, దీంట్లోకి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 3-4 అప్రాక్సిమేట్గా.
దొరుకుతూనే ఉంటాయి. చిన్నదే ఉంటుంది డబ్బాలు ఇలాగా, వచ్చేసి ఒక 70-80 రూపీస్తో వచ్చేస్తుంది. ఒకసారి మనం కొనుక్కుంటే మనకి యూజ్ వస్తూనే ఉంటుంది కదా. ఎస్. అలాగే గార్లిక్ పౌడర్. ఓకే. సో ఇలా మొత్తాన్ని ఇలా సోయా సాస్ కూడా కలిపేసాం. సో ఇలా రెడీ చేసుకున్న ముక్కలు మొత్తాన్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెడదాం. అగైన్ మొత్తం అన్ని కలిపేసేసుకుని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలంట. ఓకే. ఓకేనా. సో ఇలా ఒక బిగ్ ప్యాన్ తీసుకొని, అడోబో అంటే బిగ్ కంటైనర్లో కుక్ చేస్తారు. సో మనం స్మాల్ క్వాంటిటీ కుక్ చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న బాండీ సరిపోతుంది. ఇలా ఒక బాండీ తీసుకొని ముందుగా ఫ్లేమ్ ఆన్ చేసుకుని
మీరు వేసుకోవాలనుకుంటే కొద్దిగా రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్ రెడ్ చిల్లీస్ వేసుకోవాలి, ఎండు మాత్రం వేయకూడదు. ఓకే. ఫిలిపినోస్ రెడ్ చిల్లీస్ ఎక్కువ ఇష్టపడతారు. సో అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. వాళ్ళకి షుగర్ ఉండాలి, స్పైసీనెస్ ఉండాలి, సాల్ట్ కూడా ఉండాలి. సాల్ట్ ఉండాలి. సో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా. యా ఓకే. సో దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, బంగాళదుంపలు కూడా ఒక 1 కప్, అంటే ఒక పెద్దది లార్జ్ దుంప తీసుకుంటే అక్కడ ఉంది కదా బంగాళదుంప పొట్టు తీసేస్తున్నారు. పొట్టు తీసేసి చక్కగా ఇలాగా నీట్గా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ యాడ్ చేసి పెట్టాను, అందుకే బంగాళదుంపలు ఆల్రెడీ వాటర్లో వేసి సాల్ట్ కూడా వేసారంట కొంచెం. కొద్దిగా అట్లాగే పాప్రికా కూడా యాడ్ చేద్దాం లైట్గా. ఫిలిపినో కారం. ఓకే. కొద్దిగా ఫిలిపినో కారం. ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ వచ్చేసి మళ్ళీ ఒక 4 టీ స్పూన్స్. 1. ఓ ఆల్రెడీ మీరు 4 టీ స్పూన్స్ వేసారు. కూడా వేసాను. దీంట్లో కూడా వీళ్ళు ఎక్కువ షుగర్ తింటారు కదా. ఓకే. సో 3, 4, 5. సో మనకి స్పైసీ అట్లాగే స్వీట్నెస్ రెండు మిక్స్ అయిందనమాట. లైట్గా మన ఇండియన్ ఫ్లేవర్ కాబట్టి కొద్దిగా మనం పుదీనా కూడా వేసేద్దాం. ఓకే. మనకి ఫ్లేవర్నెస్ కోసం ఫ్లేవర్ కావాలి. సో ఆల్మోస్ట్ అన్ని దినుసులు దీనికి యాడ్ అవ్వడానికి కొద్దిగా పుదీనా ఇచ్చాం, కొంచెం ఇండియన్ ఫ్లేవర్ రావడానికి. ఓకే. సో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుందాం. ఓకే. సో ఇంకొంచెం వాటర్ పోద్దాం దీంట్లోకి. సో చికెన్ అడోబో రెడీ అయిపోతుంది. చికెన్ కూడా బాయిల్ అవ్వాలి కదా దానికోసం. సో ఎవరైనా ఫిలిప్పీన్స్ చూస్తే కనుక మా ఫుడ్ భలే తయారు చేస్తున్నారని అనుకుంటారు వీళ్ళు. ఓకే. వాళ్ళు కూడా చేసుకుంటుంటారు మన బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. సో వాళ్ళవి మనం చాలా లేట్గా నేర్చుకుంటున్నాం మీలాంటి వాళ్ళ వల్ల. ఓకే. సో మనకి ముక్కలన్నీ ఇట్లాగా ఉడకబెట్టుకోవాలి. ఓకే. సో మంచిగా కుక్ అయిపోయిందని దీన్ని మనం సర్వీస్ చేసుకునేటప్పుడు వైట్ రైస్తో సర్వీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్ తినొచ్చు, కాదంటే చపాతీస్ కూడా తినొచ్చు కదా, చపాతీ పుల్కాస్. సో దీంట్లోకి మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇండియన్ ఫ్లేవర్కి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి. ఓకే. సో ఇప్పుడు బాయిల్ వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడకనిద్దాం. మంచి చికెన్ అడుగు బయటకు వస్తుంది. ఆ తర్వాత ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. 30 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకే. మనకి ఫిలిపినో చికెన్ అడుగు రెడీ అయిపోతుంది. మంచిగా ఉడికింది. 30 మినిట్స్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మా ఉదయ్ గారు దీన్ని సర్వ్ చేస్తారు బౌల్లోకి. ఓకే. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ సర్వీస్ చేసే ముందు ఆల్మోస్ట్ ఉడికింది కదా, కానీ ఇంత ఉడికినా సార్ లైక్ వాటర్ వేసి అలాగే ఉన్నట్టు అలాగే ఉండాలి. అది ఫిలిపినో అడోబో అంటే కొంచెం గ్రేవీ ఉండాలి. ఓకే.
మన వాటర్ చాలానే వేసాము బట్ వాటర్ ఇంకా ఉండింది లైక్ గ్రేవీ లైక్. సో కరెక్ట్గా ఉడికింది మనకి చాలా. ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో ఇది పర్ఫెక్ట్ ఫిలిపినో చికెన్ అడోబో. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో మనకు కూడా ఐడియా వస్తుంది. సూపర్ అండి, సూపర్ ఉందంట చికెన్. ఓకే. చికెన్ అడోబో జింజర్ ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్, అట్లాగే వెనిగర్, సోయా సాస్. అచ్చం ఒక ఫిలిపినో డిష్ ఎలా ఉంటుందో ట్రెడిషనల్గా నేను కూడా అలాగే తయారు చేస్తాను. మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేట్ ప్రజెంటేషన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అడోబో చికెన్ అడోబోతో రైస్ కాంబినేషన్ రైస్ తింటే బాగుంటుందని చెప్పి మా ఉదయ్ గారు ముందే రైస్ ప్లాన్ చేసి పెట్టారు. ఇప్పుడు లైక్ గ్రేవీ ఉండింది, ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి ఇస్తారు. ఫస్ట్ పీసెస్ తీసుకున్నాం. అండ్ ఫిలిపినోస్ చాలా బాగా తింటారంట, మాకు అసలు ఈ విషయం నాకు తెలియదు. సో మన డ్రెస్ కూడా మ్యాచ్ అయిందండి. రాగానే ఉదయ్ గారు అదే నీ డ్రెస్కి తగ్గట్టు ఫుడ్ నీకు చేసిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు, ఇలాంటి మంచి రెసిపీస్ మాకు పరిచయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఇవాళ ఎపిసోడ్లో మంచి రెసిపీ మీ ముందుకు వచ్చేసింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు ఇంకో మంచి రెసిపీతో వచ్చేస్తాం. అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ Studio One. Bye bye.